హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏపీ సెట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి స్టెప్ బై స్టెప్ చూద్దాము. మళ్ళీ ఈ సబ్జెక్ట్ ఏంటి, తర్వాత ఏమేమి పేపర్స్ ఉంటుంది, ఎన్ని పేపర్స్ ఉంటుంది, ఈచ్ పేపర్కి మార్క్స్ ఎంత, మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఈరోజు మనము ఈ వీడియో ద్వారా మనము డిస్కస్ చెబుతాం. ఓకేనా? ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు అంటే 14th ఫిబ్రవరి 24 నుంచి, అంటే ఈరోజు నుంచి. లాస్ట్ డేట్ ఎప్పుడంటే 6th మార్చ్ 2024. ఓకేనా? ఇది లాస్ట్ డేట్ మాత్రమే. తర్వాత లేట్ ఫీజ్తో మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారనమాట. ఓకేనా? డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడంటే 28th ఏప్రిల్ 2024. ఓకేనా? నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకసారి మీకు వెబ్సైట్ చూపిస్తాను. ఇది ఏపీ సెట్ వెబ్సైట్ అనమాట. ఓకేనా? ఇదన్నీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ, సబ్జెక్ట్ ఏంటి, ఎగ్జామ్ సెంటర్ ఏంటి అని. ఫస్ట్ రిజిస్ట్రేషన్ మనము క్లిక్ చేస్తే ఇది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అనమాట. అంటే ఏమేమి ఉంది డీటెయిల్స్ ఒకసారి చదువుకోండి. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1200 ప్లస్ ఎక్స్ట్రా ఛార్జెస్, బీసీ కేటగిరీ వాళ్ళకి 1000 ప్లస్ ఎక్స్ట్రా ఛార్జెస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ ట్రాన్స్జెండర్ వాళ్ళకి 700 ప్లస్ ఎక్స్ట్రా ఛార్జెస్ అనమాట. ఓకేనా? కిందకి వచ్చాను అనుకోండి, ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. దాన్ని క్లిక్ చేసి అనదర్ ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ టు మేక్ పేమెంట్ ఇచ్చారనుకోండి, మీకు ఇంకొక విండో ఓపెన్ అవుతుంది అనమాట. ఆ విండో ఎలా ఉంటుందంటే మీకు చూపిస్తాను. ఓకేనా? ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసిన వెంటనే ఇక్కడ వస్తుంది అనమాట. అన్ని డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ ఇచ్చేస్తాను అనుకోండి, అంటే నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పేమెంట్ అయిపోయిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి చివరిలో సబ్మిట్ బటన్ ఇచ్చేసారనుకోండి, మీకు ఏపీ సెట్ రిజిస్ట్రేషన్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకేనా? ఇది జస్ట్ సింపుల్ స్టెప్సే ఉంటుంది, అంత కాంప్లికేటెడ్ ఏమి ఉండదు అనమాట ఏపీ సెట్ అప్లై చేయడంలో. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఓకేనా? ఇక్కడ ఏపీ సెట్లో మనకి 2 పేపర్స్ ఉంటుంది. ఏపీ సెట్లో 2 పేపర్స్, పేపర్ 1, పేపర్ 2. అంటే పేపర్ 1లో జనరల్ అంటే టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. ఓకేనా? పేపర్ 2 అనేది కోర్ సబ్జెక్ట్ అనమాట. అంటే మీ పీజీ సిలబస్, అంటే మీ పీజీ సబ్జెక్ట్ అనమాట, కోర్ సబ్జెక్ట్. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అనమాట. అప్పుడు 100 మార్క్స్. ఇక్కడ సబ్జెక్ట్లో కూడా 100 క్వశ్చన్స్ ఉంటుంది ఇంటూ 2 మార్క్స్. ఇప్పుడు ఎంత అవుతుంది? 200 మార్క్స్. పేపర్ 1లో కూడా క్వాలిఫై అవ్వాలి, పేపర్ 2లో కూడా క్వాలిఫై అవ్వాలి. టోటల్ ఏపీ సెట్లో టోటల్ ఎగ్జామినేషన్ అంతా 300 మార్క్స్కి ఎగ్జామ్. ఓకేనా? పేపర్ 1లో కూడా క్వాలిఫై అవ్వాలి, పేపర్ 2లో కూడా క్వాలిఫై అవ్వాలి. ప్రీవియస్ ఏపీ సెట్లో ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ ప్యాటర్న్ ఉంది. ఓకేనా? ఓఎంఆర్ ప్యాటర్న్ ఉంది, కంప్యూటర్ బేస్డ్ కాదనమాట. ఓకేనా? ఇంకొకటి, ఈ పేపర్ 1 అనేది 1 అవర్, పేపర్ 2 అనేది 2 అవర్ అనమాట. కానీ 2021లో ఒకేసారి 2 పేపర్స్ ఇచ్చేసారనమాట. ఓకేనా? మన ఇష్టం, పేపర్ 1 ఫస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే పేపర్ 2 సెకండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? కానీ ఇది ఏమైనా కానీ పేపర్ 1లో కూడా క్వాలిఫై అవ్వాలి, పేపర్ 2లో కూడా క్వాలిఫై అవ్వాలన్నమాట. ఓకేనా? పేపర్ 1 సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ సిలబస్. ఇది పేపర్ 1లో మనకి 10 టాపిక్స్ ఉందన్నమాట. 10 టాపిక్స్. ఇది జనరల్ అనమాట, అందరికి కామన్. ఇది ఏమేమి టాపిక్స్ ఉందని ఒకసారి చెక్ చేద్దాం. టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఐసీటీ, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అనమాట. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇక్కడ 10 చాప్టర్స్ అనమాట. ఈచ్ చాప్టర్లో మినిమం 2 క్వశ్చన్స్ ఉందన్నమాట. ఓకేనా? మినిమం 2 క్వశ్చన్స్ ఉంటుంది, అది కేర్ఫుల్గా చెక్ చేసుకుంటాయి. ఈ పేపర్ 1కి బెస్ట్ బుక్ని మనం రికమెండ్ చేయాలనుకుంటే ఇది కేవీఎస్ మదన్ అనమాట. ఓకేనా? ఎందుకంటే ఈ యూజీసీ నెట్ రాసే వాళ్ళు, ఏపీ సెట్ రాసే వాళ్ళు, లేకపోతే మిగతా సెట్ రాసే వాళ్ళకి పేపర్ 1 అనేది కామన్ అనమాట. ఓకేనా? పేపర్ 1 అనేది కామన్గా ఉంటుంది. ఈ బుక్ అనేది హైలీ స్టాండర్డ్ బుక్స్ అనమాట. ఒక్కసారి మీరు ఈ టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ మీరు నేర్చుకుంటే అన్నిటికీ మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? బెస్ట్ బుక్, ప్రిఫర్డ్ బుక్ పేపర్ 1 అంటే మనం ఏదో చెప్పచ్చు అంటే టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ బెస్ట్ ఆథర్ కేవీఎస్ మదన్. ఓకేనా? పేపర్ 2 అనేది మీ కోర్ సబ్జెక్ట్. అంటే కోర్ సబ్జెక్ట్ అంటే మీరు మాస్టర్
అంటే మాస్టర్ డిగ్రీ ఏ సబ్జెక్ట్లో మీరు చేశారో ఆ సబ్జెక్టు మీరు డెప్త్గా నేర్చుకుంటే పేపర్ 2 అనేది ఈజీ అవుతుంది. ఓకేనా? డ్యూరేషన్ ఆఫ్ ప్రిపరేషన్. ఓకేనా? ఈ రోజు నుంచి కౌంట్ చేస్తే మనకి టోటల్ 73 డేస్ ఉందన్నమాట. ఎన్ని డేస్ ఉంది? 73 డేస్. అంటే 10 వీక్స్ ప్లస్ 3 డేస్ ఉందన్నమాట. ఓకేనా? ఈ నెక్స్ట్ వీడియోలో టోటల్గా ఈ 10 వీక్స్ ఉంది ప్లస్ 3 డేస్ ఉంది కదా, ఎలా వాడుకోవాలి, ఎలా ఏపీ సెట్లో మనము క్వాలిఫై అవ్వాలి. ఓకేనా? ఓకేనా? దాని గురించి మిగతా డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా సబ్జెక్ట్ పేపర్ 2 సంబంధించిన ఫిజిక్స్. ఓకేనా? ఫిజిక్స్ ఎలా ప్రిపరేషన్ జరగాలి, ప్లస్ ఏమేమి టాపిక్స్ మనం ఫాలో అవ్వాలని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో సపరేట్ వీడియోగా మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియో కింద కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉంది. ఏపీ సెట్ 2024 రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద ఉంటే మీ సబ్జెక్ట్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలామంది ఆ గ్రూప్లో ఉన్నారు. మీరు వాళ్ళతో డిస్కస్ చేయడము, మీ ప్రిపరేషను ఇంకా కొద్దిగా ఎక్కువ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుందన్నమాట. ప్లస్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఏ బుక్స్ వాడుతున్నారని మీ సబ్జెక్ట్ని మీరు డిస్కస్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో సబ్జెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ప్లస్ పేపర్ 1 సంబంధించిన 10 వీక్స్లో మనం ఎలా ఫాలో అవ్వాలి, పేపర్ 1లో కూడా మనం ఎలా క్వాలిఫై అవ్వాలని నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.